మన 90 డేస్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఛాలెంజ్లో ఈరోజు డే 45 సక్సెస్ఫుల్లీ ఒక 90 డేస్ టార్గెట్ ఏదైతే పెట్టుకున్నామో దాంట్లో హాఫ్ మైల్స్ అయితే ఆల్రెడీ మనం రీచ్ అయ్యాం. అసలు ఈ 45 డేస్లో నేను ఏం నేర్చుకున్నాను, ఏం చేంజ్ చేసుకున్నాను, ఇంకా నేను ఏం చేంజ్ చేసుకోవాలి, ఏం నేర్చుకోవాలి టువర్డ్స్ మై టార్గెట్ నేను ఏదైతే అనుకుంటున్నానో నా కెరియర్లో. బిఫోర్ దాట్ అసలు ఈ 90 డేస్ ఛాలెంజ్ నేను పెట్టుకోవడానికి దీనికి రీజన్ ఏంటి అంటే, నేను ఆల్రెడీ స్టార్టింగ్లో ఒకసారి వీడియో చేసి పెట్టాను, బట్ చాలామంది చూడలేదు, చాలామంది తెలియదు కూడా. సో అందుకోసమనే ఆల్రెడీ హాఫ్ డేస్ రీచ్ అయ్యాం కాబట్టి మళ్ళీ చెప్తున్నా. బేసిక్లీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 1.5 year to 2 years ఆల్మోస్ట్ అవుతుంది. ఇక్కడ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎప్పుడూ ప్రాపర్గా కన్సిస్టెంట్గా వీడియో పెట్టట్లేదు అంటే వేరియస్ రీజన్స్. స్టార్టింగ్ గోవా ట్రిప్కి వెళ్ళాను, సోలో ట్రావెలింగ్ చేశాను, మంచిగా రీచ్ వచ్చింది, అంతా బాగానే ఉంది. ఆ తర్వాత సరదాగా ఇంటర్నేషనల్ ట్రిప్ ఏదైనా వేద్దాం, సోలో ట్రావెలింగ్ చేద్దాం అని చెప్పి మలేషియా వెళ్ళొచ్చిన తర్వాత సమ్వేర్ ఎక్కడి నుంచో సడన్గా నాకు బ్యాడ్ కామెంట్స్ కానీ, లేదంటే కనుక నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో కొంతమంది దగ్గర నుంచి ఒక బ్యాడ్ వైబ్ రావటం కానీ నాకు స్టార్ట్ అయింది. అది నేను కొంచెం సీరియస్గా తీసుకుని, వీళ్ళు మనల్ని జడ్జ్ చేస్తున్నారు కదా, మేబీ నేను పెట్టే కంటెంట్ కరెక్టో కాదో, రైటో రాంగో అన్న ఓవర్ థింకింగ్ అండ్ ఎక్కువ ఆలోచించేసాను. అప్పటి నుంచి వీడియో కన్సిస్టెంట్గా పెట్టడం అనేసి అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి పెడతా ఉండేవాడిని. ఎప్పుడైతే కన్సిస్టెన్సీ మిస్ అయిందో రీచ్ కూడా తగ్గింది. రీచ్ ఎప్పుడైతే తగ్గిందో నాకు ఉన్న మోటివేషన్ పోయింది. సో కాల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, కమెంట్ చేసేవాళ్ళు కానీ, లేదంటే కనుక జడ్జ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల నాకు ఏ రోజు సబ్స్క్రైబర్స్ రాలేదు, వ్యూస్ రాలేదు, రీచ్ రాలేదు. నాకున్న వ్యూవర్షిప్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ 95% పీపుల్ బయట వాళ్ళే. అది నేను రియలైజ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 1 year పట్టింది. ఇట్స్ ఓకే, ఇప్పటికైనా నేను మంచిగానే రియలైజ్ అని చెప్పి ఫీల్ అవుతున్నా. ఇప్పుడు నా కరెంట్ ఉన్న స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి అంటే, మీరు ఎంతైనా జడ్జ్ చేసుకోండి, ఏమని అనుకోండి, ఏమన్నా మాట్లాడుకోండి, ఐ డోంట్ కేర్. ఇప్పుడు ఈ 90 డేస్ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నా. 45 డేస్ కూడా రీచ్ అవ్వకముందే నా మెయిన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సస్పెండ్ అయింది, నా ఐఫోన్ పగిలింది, ఇంకా చాలానే ఉన్నాయి. ఈవెన్ డే బై డే అన్నా సరే లోగా అనిపిస్తూ ఉంటుంది. బట్ నా హోప్ని మాత్రం ఎక్కడ మిస్ అవ్వట్లేదు. ఖచ్చితంగా నేను అనుకున్న డ్రీమ్స్ ప్రతి ఒక్కటి నేను రీచ్ అవ్వకుంటూ వెళ్తా. కన్సిస్టెంట్గా నా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా. జస్ట్ మన పని మనం చేసుకుంటూ వెళ్తే నేచరే సపోర్ట్ చేస్తుంది. సో మీకు కనుక నాకు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి.